నోట్లో కొట్టడానికి మళ్ళీ ప్లస్ ఆయన తరపున ఎవడేం మీకాడు కాలి పిల్లి సిజా నా ఇంటికాడ కోడి పోయిందిరా సాలే 15,000 కోడి గుద్దలు అమ్ముతారా 10,000 ఖర్చు పడతాయి ఇప్పుడే దమ్మే లేనోడు ఎందుకు కొట్టుకున్నావు? కొట్టుకున్నా నాకేం దమ్లే నాకు భయం అంటే నాకు చీకటి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ జరగబోతుంది. అది ఎవరో కాదు, మన స్క్రాప్ గ్యాంగ్ ఈడే టిగుల్ టోనీ. వీని వీడియోలు మీరు చూసే ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో హల్చల్ చేస్తుండు, వాడి నోటుకొచ్చి తిడుతుండు. అసలు వాడిని ఎందుకు అట్లా తిడుతున్నాడు, ఎందుకు గలీజ్ లెక్కలు ఆడు అసలు ఆయన ఫేస్ చూస్తే తెలుస్తుంది వాడు ఎటువంటి క్యాండిడేట్. వాడు ఎన్నో చెత్తగుండ్లలో తిరుగుతట్టుడు. చూద్దాం. ఫస్ట్ మనం వాడిని ఇంట్రోడ్యూస్ తీసుకుందాం. ఎందుకు ఇట్లా తయారయ్యాడు, వాని అవతారం ఏది అని తెలుసుకుందాం. ఏం పేరు నీ పేరు? ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. పూరా దునియాకో మాలూం, తెలుసుగా తీగలు తోడి అంటారా బాబు. పోతా జైలుకి రాని రాసిన లోపలికి. ఇప్పుడు మాట్లాడానా ఎందుకు ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరికి తిడతావు నువ్వు? బరాబర్ అడుగుతా, ఫేమస్ అవుతా. ఫేమస్ గురించి ఎవరైనా విక్తా అంటే రమ్మను, నైజంగా రమ్మను. ఎవరైనా విక్తా అంటే విజ్జు గౌడు గాడు, రాజు గాడు అందరూ నమ్మి ట్రోల్ చేస్తారు. నైజంగా అందరు నువ్వు కూడా ట్రోల్ చేసావు కదా? చేశాను. నాకు అంత గుద్దలు అమ్ముంది కాబట్టి నేను చేసిన. అలాగ అంత గుద్దలు అమ్ముంటే రమ్మను. నీకు భయం లేదా? నా భయం లేదు. నీ అడ్రస్ చెప్పు. నాకు భయం అంటే నాకు చీకటి. చీకటి అంటే తెలుసా అన్న? భయం అంటే చీకటి. భయం అంటే చీకటి నాకు. అట్లా ఉంటాయి అన్న సామాన మనతోటి. నాతో ఆట పులితో. అరే నువ్వు రాజు డేంజర్ గా అంత మంచిగానే ఉన్నావారా? మంచిగా ఉన్నా ముడ్డ ఓడిపోయినా బతుకు. వేసుకోనికి బ్యాగ్ లేకున్నా, వేసుకోనికి చెప్పులు లేకున్నా, ఏం లేకున్నా అని పైసలు ఇచ్చిన ముడ్డ ఓడిపోయిండు. అంటే ఇప్పుడు మీరు ట్రోల్ చేయడానికి ఇప్పుడు నా తప్ప? అంటే నువ్వు ఆయనకి డ్రైవర్లు కొనిస్తే నీకు గులాం ఉండనా? బరాబర్ గులాం ఉంటాయి. గలీజా గులాం ఉంటుంది నాకు. గులాం కాదు, గలీజా గులాం ఉంటుంది అన్న. కానీ కొనిచ్చినప్పుడు విశ్వాసం ఉంటే ఉంటుంది. ఎందుకన్నా అప్పుడు ఆమె ట్రోల్ చేయకుండా ఏం చేయాలో చెప్పు. మళ్ళా నువ్వు తిన్నావారా? అన్నం తిన్నావా? అన్నం తినలే, ఏం తినలే అన్న. ఏం వేసినావురా? కులా బాగా చేస్తున్నా. మాయతో చుల్లు మాయన, కోట ఆయన, బస్ ఆయన, బస్. మీ భాషలో దమ్ అంటే ఏందిరా? మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటే? గుడ్ మార్నింగ్ అంటే అది తెలుగువా అన్న. గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగే. ఫ్రెండ్స్ చూసారు కదా, వీని భాషలో దమ్ అంటే అది, గుడ్ మార్నింగ్ అంటే అది. అసలు నువ్వు ఎంతవరకు చదువుకున్నావురా? నేను డిగ్రీ పాస్ అన్నా. డిగ్రీ సెకండ్ ఇయర్ పాస్. డిగ్రీ స్పెల్లింగ్ చెప్పు. డిగ్రీ స్పెల్లింగ్ చెప్పు. డిజిఆర్ఈ. ఏదో తేడాగా ఉందేంటి? డిగ్రీ. ఏబిసిడి చెప్పు. ABCD FGH IKLMNOPR OPZWSZ. ABCD FGH IKLMNOPR OPZWSZ. ఇది వానికి ఏబిసిడీలే వస్తలేవు, వాడు డిగ్రీ పాస్ అయినట. ఫ్రెండ్స్ మీరన్నా విన్నారా ఫ్రెండ్స్? అంటే నాకు ఏబిసిడీలు వస్తలేవు అంట. మీరు మళ్ళీ రివ్యూ తీసుకొని మళ్ళీ వినండి. ఒక్కసారి నా వాయిస్ నాకు ఏబిసిడీలు వస్తలేవు అని అంటుండు. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేసుకొని మళ్ళీ ఒకసారి వినండి ఫ్రెండ్స్. నా కోసం తెలుసు కదా, మీకోసం పోతా జైలుకి, రాని రాసిన లోపలికి. గుర్తుపెట్టుకోండి. చెప్పండి. ఎందుకురా నువ్వు మళ్ళీ ఎందుకు లోపల రావా బయటికి రావా జైలు పోయి? అంటే ఇవ్వలేం చేస్తారు అంటే తప్పు పని చేయలే, ఏం చేయలే. మరి నువ్వు జైలు అని ఎందుకు అంటున్నావురా? అది ఒక పదం. నేను ఫేమస్ ఇంత ముందుకు జైలు పోయొచ్చు నువ్వు. నేను జైలుకు పోయినా, నేను మర్డర్ చేసిన, అన్నీ చేసిన. నేను జైలు పోయినా అన్నీ చేసిన. నాకు అవన్నీ ఇప్పుడు వద్దు. నువ్వు రోజు దమ్మేస్తున్నావు, పెగ్గేస్తున్నావు, ఆ పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి? కష్టపడుతున్నా. ఏడా
కష్టపడ్డవాడు టోనీయాడు ఈడ తిగుల్లా టోనీయాడు అంటాడు, కష్టపడ్డవాడు తిగులు టోనీయాడు అంటాడు. నువ్వు ఏడ కష్టపడ మంది కల్లా కష్టపడతా, మన ఏంది మన మేస్త్రి పనిలో ఇవి కష్టపడతా. మేస్త్రి పని కూడా పోతున్నావా? రోజుకి 800 అన్నా, ఏమనుకుంటున్నావా? ఈరోజు ఎందుకు పోలేరా? అనుకుంటున్నావా? ఈరోజు ఎందుకు పోలే? ఈరోజు సండే ఫండే బుద్ధోళ అవుదా తిరుగుతా ఉసుకో మాలుమేనా తిగలటోడి అంటారా బాబో, గుర్తుపెట్టుకో. అరే నువ్వు ఫైటరా? ఆనా గలీజ్గా. ఎంతమందిని కొట్టినావు అనా లెక్క పెట్టలే అన్నా. నిన్నెంతమంది కొట్టిరు? నాన్న మస్తు మంది కొట్టిర్రు అన్న. ఎందుకని? ఎందుకన్నా అంటే గుద్దవాళ్ళు తాగినా అటు తిరిగినా నిన్ను తెచ్చేంగిన మస్తు మంది కొట్టిర్రు. ఇప్పుడు టకాఫర్ చెప్తున్నా, ఇప్పుడు ఎవరినన్నా అమ్మను, నేను గుద్దవాళ్ళు తాగుతా తిరుగుతా, ఎవరన్నా కొడతా, ఎవరైనా వచ్చి మాట్లాడమను, టకాఫర్ నిలబడతా, తెలుసు కదా. ఎందుకురా బాబు మళ్ళీ పేరే ఎప్పుడు. నువ్వు వీడియోలు చేస్తున్నావురా, నీ వీడియోల కింద కామెంట్లు వస్తున్నాయి, నువ్వు ఒకసారి చూసుకున్నావా? ఫ్రెండ్స్ మీరు కామెంట్లు పెడుతుర్రు, ఆ కామెంట్లకి నేను రెస్పాన్స్ ఇచ్చిన అనుకో ఎట్లుంటుందో తెలుసు కదా. తిగల్ టోనీ అంటారా బాబు, పోతా జైలుకి రాణి రాసిన లోపలికి. రే అసలు కామెంట్లు పెట్టకపోతే మీరు దయచేసి మీ గురించి ఒక వీడియో వస్తాయి సంక్రాంతికి విన్న తర్వాత అప్లోడ్ చేయండి కామెంట్స్. మాటలే చక్కగా వస్తలేవు. నువ్వు మేస్త్రి పనికి ఏడికి పోతావు, నువ్వు డిగ్రీ ఏం చదువుకున్నావురా? నీ అవతారం చూసుకున్నావు ఎప్పుడన్నా అద్దంలో? ఆ పాయింట్ ఏంది, ఆ అంగి ఏంది, ఆ జుట్టు ఏంది? నేను గుద్దోర తిని అది చేసి పని పోతానా, నన్ను ఎవడేం మీకాడు ఖాళీ పిలిచిగా చెప్తున్నా అమ్మకమే, ఇవ్వలేం మీకరానా. తప్పు చేసే సాయి కాళ్ళు మొక్కుతా, తప్పు చేయకుంటే తిగలటోని అంటారా బాబు, తెలుసు కదా. రోజుకి 800 300 తాగుతా, 400 అమ్మకి ఇస్తా, ఎవడండి అరే అంతగానము వాళ్ళ ఫ్యామిలీని తిడుతున్నావు, వాళ్ళ కుటుంబాలను, నీకెప్పుడు అనిపించలేదారా? ఇవ్వని గురించి నాకు అవసరం లేదు, నా బతికేదో నేను బతికిన్నా అంతే. कसम हो गए तो ఓ ఆద్మీగా మాలం. అరే ఇది ఎట్లా బతికిండు, ఇప్పుడు నేను బి అట్లనే బతకాలని నా అట్లా బతకాలి, అట్లా ఇప్పుడు నేను బతుకుదామని నా ఆలోచన. ఎట్లా బతుకుదామని? మందిని తిట్టుకుంటా కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు నా ప్రవర్తన ఏంటంటే ఏంటిది? 30% నా ప్రవర్తన వీనికి ప్రవర్తన కూడా అనొస్తలేదు, వీడు డిగ్రీ చదివిందట. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్పు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కామెంట్ నామే చేస్తారు, మళ్ళీ సామాన్యమే చేస్తారు, అది మీ ఇష్టం. నా ప్రవర్తన మంచిగా లేదు, మీకు దండాలు. మరి నీ ప్రవర్తనే మంచిగా లేదు, నువ్వు మంది ఫ్యామిలీల గురించి ఎందుకు తిడతావురా? బరాబర్ తిడతామంటే తిరగకుండా ఏమైనా పైసలు వస్తాయా? తిడితే ఏమైనా పైసలు వస్తాయా? చెప్పండి ఫ్రెండ్స్, మీరే చెప్పండి. వాళ్ళ ఫ్యామిలీ జోలికి ఎందుకు? నీకు ఇబ్బంది ఉంటే రాజు డేంజర్ గాని తిట్టు, వాళ్ళ ఫ్యామిలీ జోలికి ఎందుకు పోతున్నావు? రాజు డేంజర్, అరే రాజు డేంజర్ స్మైలీ 1 2 3 4 తెలుసుగా. నేను తిరుగుతోనే మాట్లాడుతున్నా, ఇది చూడు, నా దగ్గర గుద్ద పైసలు తెంగినావు, తాగినావు, పీకినావు అంటే రాగానే నన్ను దుష్మని అమ్మ నీ పని చూసా బేట అజ్జ రావు. మీ ఇద్దరు కలిసి వీడియో తీసిరు కదా, అది మంచి వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్ లో, మిలియన్స్ వరకు పోయింది. అది ఎప్పుడైనా మీరు మళ్ళీ కలిసి వీడియో తీయాలని ఎప్పుడు అనిపించలేదా? అనా మిలియన్ కాదు, కోర్సు మొడ్డ మీద పైసలు లింగ్ మొడ్డ మీద పెట్టి పని చెప్తాను నేను. ఇప్పుడు వాడిని రాజు డేంజర్ గానే పిలుస్తా, ఇక్కడికి పిలిచిన తర్వాత వాడి ముందే అడుగుతా, నీ దగ్గర ఎన్ని పైసలు తీసుకుంటావు? అదెంత నా ఎదురు
ఇప్పుడు ఫోన్ చేస్తా ఆయనకి ఒకసారి హాస్పిటల్ ఆన్ చేయనా. అరే నువ్వు రోజు మేస్త్రి పనికే పోతున్నావు కదా, 800 వస్తున్నాయి అంటుండు అన్నా. హాట్స్పాట్ లేదు ఈరోజే అన్న అమ్మ అందా పోయింది. ఓకే ఫ్రెండ్స్, దోస్తు అప్పటి దోస్తు ఇప్పటి దుష్మను రాజు డేంజర్ స్మైలీ 1 2 3 వానికి ఫోన్ చేస్తుండు చూడు. వాని డైలాగ్ ఏమి ఉండగారా? గోడ మీద కాడేంగ ముట్టాడినా దొరక. అరే రాజు నువ్వు దొరికినావను మీ అమ్మ కిందికెళ్ళి గుర్తిస్తారా దెంగేదే ఉప్పరమే తెలుసు కదా తిగులు టోనీ అంటారు రా. ఫోన్ చేయరా నువ్వు వానికి ఫోన్ చేయి. వాడు వచ్చిన తర్వాత నువ్వు ఉప్పరు పోతాడో వాడు ఉప్పరు పోతాడో చూసుకుందాం. మీ దమ్మేందో ఇద్దరి మధ్యలా చూసుకుందాం. నువ్వు వాడా వీడు ఏడుండి మీరు ట్రోల్ ఒకరి మీద ఒక ట్రోల్ చేసుకున్నారు. స్పీకర్ పెట్టు. హలో రే రాజు, అరే ఇగో ఇంటర్వ్యూ వేసుకుర్రు కుద్దలు అమ్మి వేస్తుర్రు, మరి ఏం చేయాలి? అరే నీ గురించి నా గురించి ఇద్దరి గురించి ఇంటర్వ్యూ తీసుకుంటారు. అమ్మ ఏ మనుషురా నువ్వు? ఏ ఇంకా మాట్లాడ నేను రారే, నేను రానురా నేను రాను. నువ్వే రాను తమ్ముడు రారా. 10,000 ఖర్చు పెడతా ఇప్పుడే. 10,000 ఇప్పుడే ఖర్చు పెడతా. నువ్వు అమౌంట్ ఇప్పుడే రా, 10,000 ఖర్చు పెడతా. ఆటల పోటీలు అది ఉన్నాయంటే నా నువ్వు రారా బే, నేను ఖర్చు పెడతా. అరే నీకు వేసుకో, నువ్వు నన్ను ఏం మీకెళ్ళవు. నీ మీద ట్రోల్ చేసే నేను చేస్తా. ఏమైనా వీక్ ఏముంటే వీక్కో. తెలుసు కదా తిగులు టోనీ అంటారా బాబు. పోతా జైలుకి రానిరంటున్నా లోపలికి. ఇంకోసారి చెప్తున్నా గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఏ ఫోన్ కట్టు. సరే మీ ఇద్దరు కలిసినప్పుడు ఒక కామెంట్ చేసిండు, అదే నువ్వు ఎప్పటికి ట్రోల్ తిడతా ఉంటావు కదా విజ్జు గౌడ్ అని. అన్నా విజ్జు గౌడ్ బరాబర్ మీద ఒక డైలాగ్ ఉంది. ఏం డైలాగ్ రాదు? ఇద్దరు కలిసి చేసిన ఆమ్లెస్ ఉంటుంది వైట్, ఆమ్లెస్ ఉంటుంది వైట్ అయితే అంటున్నా వైట్ తెలుసు కదా. కానీ విజ్జు గౌడ్ ట్రోల్ చేసింది ఏంటంటే అంబులెన్స్ ఉంటుంది వైట్, అంబులెన్స్ ఉంటుంది వైట్, మీరిద్దరు అవుట్ అవుతారు 2 బీర్లకు అని కామెంట్ చేసిండు. 36 37 367 కాదు, 367 కాదు డిగ్రీస్, 587 599 ఉంటాయి డిగ్రీస్. మామూలు ఉండే మరి చెప్తున్నా గుర్తుపెట్టుకో. నా మీద ట్రోల్ చేస్తున్నానికి ఎవరన్నా అదే యాంగిల్ పెడతాను నేను. ఇవన్నీ మీ నేను సపోర్ట్ చేయ, నేను ఎవరికి అడ్డం పోను. నేను చెప్పినట్టు ఇన్నుర్రి యాంగిల్ మామూలు ఉన్నాయి. 159 అంటే 159 డిగ్రీల అమ్మా. అరుపు రాదు, ఊ రాదు, ఆ రాదు, అట్లుంటాయి మనతో. 159 అంటే ఏంటిది? అది 159 అంటే డేంజర్. అది నేను అనుకున్న అంకె, అది నేను అనుకున్న అంకె. నా ఎదురుగా ఎవరు పనికి రారు. నా మీద ట్రోల్ చేసిన నాకు పనికి రారు. నువ్వు అంతా తీసుమార్కాను అంటే తీసుమార్ కానీ రరి ఎవరు వస్తారు? రరి మరి ఎంతమంది వస్తారు? అరే నువ్వు అందరినీ గలీజ్ తిడుతున్నావు. నీది ఎంతుందిరా రాడు? రాడు ఎంతుందంటే అది ఆడవాళ్ళకి ఎరుక, నాకేమెరుక. నువ్వు ఎందుకు తిడుతున్నావురా మరి? తిడతానా? మురడుందా? బరాబర్ తిడతాను నేను కాముసే ఎడుతున్నా. ఏదో నార్మల్గా ఏం తిడతలేను, కాముసే ఎడుతున్నా నేను. నీకు ఎవడైతే ట్రోల్ చేసినో వాడిని తిట్టు, వాళ్ళ ఫ్యామిలీ జోలికి ఎందుకు పోతున్నావు?
రమ్మన్నా నాకు ఉద్యోగం రమ్మను. అరే వాళ్ళ ఫ్యామిలీ జోలికి ఎందుకు పోతావు నువ్వు? పోతానా బరాబర్ పోతా మరి. నా మీద ట్రోలింగ్ చేయాలి వాన్ మీద చెయ్యి. అంటే ఇప్పుడు నువ్వు ఫేమస్ అయినా నా మీద ట్రోల్ చేస్తారా మొడ్డాలు? ఎవడనుకుంటా నువ్వు ఫేమస్ అయిందని? అది నా ఆలోచన అన్న, అది నా ఆలోచన, బయట ఆలోచన. తిగులోళ్ళు జైపూర్లో మస్తు మంది అన్నారు. అరే నువ్వు ఇంటర్వ్యూ విన్నావు కదా, ఎప్పుడు వస్తుందా ఇంటర్వ్యూ, అదే మస్తు మంది అన్నారు. కానీ ఇంటర్వ్యూలే మోడలేదు. ఫ్రెండ్స్ వీడిని ఎప్పుడైనా చూసారా? వీడు ఫేమస్ అయ్యిండు అనుకుంటారు, కానీ ఎన్ని రోజులు అయింది నువ్వు స్నానం చేయక? నేను స్నానం చేయక ఎన్ని రోజులు అవుతుంది తెలుసా ఫ్రెండ్స్? ఒక 1 day. ఈరోజు చేసిన స్నానం. అంటే 1 day అంటే 1 week. 1 day అంటే 1 week కాదు ఫ్రెండ్స్. 1 day అంటే ఎప్పుడు? మీరు అన్న మాట వినకండి. 1 day అంటే 1 week కాదు. నేను స్నానం చేయక 1 రోజు అవుతుంది. ఈరోజే మాది ఆంధ్ర అయితే మా అమ్మ ఆంధ్ర పోయింది. ఈరోజు స్నానం చేసిన నిమ్మలంగా. ఈ అన్న కావాలని మాట్లాడుతుండు అంతే, వేరే లెవెల్, వేరే ఏం లేదు. కుల్లబా చెప్తున్నా. పొద్దున్న లేచి నువ్వు డైలీ ఎంత? పొద్దున్న లేస్తా, కారైపోయి గుమ్మల కళ్ళు ప్యాకెట్ కొడతా, కళ్ళు ప్యాకెట్ కొట్టి 90 కొడతా, 90 కొట్టి ఊళ్ళోకి వస్తా. తెలుసు కదా, కానీ నా జోలికైతే ఎవరు రావద్దు. కుల్లబా చెప్తున్నా, నా జోలికైతే ఎవరు రావద్దు. ఊర్లో నువ్వు వేస్ట్ కానీ నిన్ను ఎవడు టచ్ చేయడు, నీ సైడే చూడడు. అట్లా అనుకున్న వాళ్ళే నా హంతకులు, అట్లా అనుకున్న వాళ్ళే నా హంతకులు. నీ బిహేవియర్ అట్లుంది కదరా? నా బిహేవియరే అట్లా ఉంటుంది. అందుకే నీ దగ్గరకు ఎవడు రాడు. ఎవరు రాకున్నా సరే, మా అమ్మ మా నాన్న ఉన్నారుగా చాలు. వేరే వాళ్ళు నాకెందుకు? మా అమ్మ మా నాన్న ఉన్నంత వరకు నా బతుకు, వేరే వాళ్ళ గురించి నాకెందుకు? బస్ ఓకేనా? నీ అవతారం చూస్తుంటే బీహార్ దొంగ లెక్కు నువ్వు. ఐఆమ్ బీహార్, కానీ చెప్తున్నా తెలుగులో ఐఆమ్ తెలంగాణ. తిగల్ టోనీ అంటారా బాబు, తెలుసు కదా. పోతా జైలుకి రానియరంటున్నా లోపలికి. అంటే ఫేస్ కట్ అట్లా ఉంటాయని మీరు అనుకుంటున్నారు, కానీ మన శివునికి పార్వతి ఎట్లా ఇష్టమో నేను అట్లా ఇష్టం మా శివునికి, తెలుసు కదా. బిగ్ స్మైల్, రెడ్ ఐస్. మీరు ఇద్దరు వీడియోల కింద ఒకటి కామెంట్ చేసిండు, వీడొకడు గంజాయి గ్యాంగు, వాడొకటి తంబాక్ గ్యాంగ్ అని. నువ్వు వాళ్ళకి ఏం రిప్లై ఇస్తావు? ఆడ సిగరెట్ ఆడ, మందు ఆడ, ఏం తాగాడ, కామెంట్ పెట్టనీకి ఒక మాట. కొడంగల్ శేఖర్ను అప్పుడు ట్రోల్ చేసినావు, అవునా? ఇప్పుడు మధ్యలో బంద్ చేసినావు. అంటే వాడు ఫోన్ చేసి నీ బెదిరించిండా? అన్నా ఆన్నే అని పుట్టి ఇప్పుడు బి చెప్తున్నా, లైవ్లో చెప్తున్నా. అని మేము ట్రోల్ చేసిన, బంద్ చేసిన. ఇప్పుడు ఎవడు హై లెవెల్లో ఉండవు, ఎవడు మీద ట్రోల్ చేస్తే ఎవడు ఫేమస్ అవుతాడు అది అని మైండ్లో సెట్ చేసుకొని ట్రోల్ చేస్తున్నా. అని మీద బంద్ చేసి అని మీద ట్రోల్ చేస్తే బొచ్చు ఏమొస్తా? నీ జిందగీ మొత్తం ఒకరి మీద ట్రోల్ చేసుడేనా? మొన్న కొడంగల్ శేఖరు, ఇప్పుడు మేడిపల్లి స్టార్. మేడిపల్లి స్టార్ గాడు ఏమన్నా నేను మొన్న నేను ఇంటర్వ్యూ ఫోన్ చేసినా, ఫోన్ చేసి అరే టోనీ, అరే తిగులు టోనీగా నీ ఓన్ మీద ట్రోల్ చేస్తున్నావు రా, అదే అన్నమాట. అరే ట్రోల్ కాదు అది ఇది కాదు, ఫస్ట్ నువ్వు మేడిపల్ స్టార్ అని స్పెల్లింగ్ చెప్పరు. అదే అంటే స్పెల్లింగ్ చెప్పడు, నీ ఇష్టమునే చేసుకో, నీ స్పెల్లింగ్ చెప్పా అదే అనమాట. బేడా సరే బేడా, నువ్వు స్పెల్లింగ్ చెప్పలేగా, ఉసుకో మారదావునా, నేను చూసుకుంటా తర్వాత ఏమవుతుందో. సరే నువ్వు సైలెంట్గా ఉండు, ఇప్పుడు నేను తర్వాత చూసుకుంటా. ఫోన్ నీకు చేసిండా, నువ్వు నీ ఇంటర్వ్యూ పర్సన్ చేసిండా? ఇంటర్వ్యూ పర్సన్ చేసిండు. వాడి నెంబర్ ఉందా మేడిపల్లి స్టార్ కానీ? మేడిపల్లి స్టార్ కానీ నా దగ్గర నంబర్ లేదు, ఇంటర్వ్యూ తీసుకున్నా అనేది నంబర్ ఉంది. ఈ ట్రోల్ అనేది ఎప్పుడు బంద్ చేద్దాం అనుకుంటున్నావు? నేను ట్రోల్ బంద్ చేయా, ఏది బంద్ చేయా. आज को मारतो ना, मेरे को फोड़ दो ना, मालूम है ना? समझे ना? न को समझाना, समझे ना? न को समझाना, बात करना. आज को मोता ना मेरे को समझाए ना, सीधे जाओ ना. నీకు వీడియో తీసిన ఒకటి బీర్ సీసా పెట్టి కొట్టుకుంటా అని కొట్టుకున్నావారా? మరి కొట్టుకున్నా. ఎడ కొట్టుకున్నావు?
ఆడ రౌతు పెట్టుకుని కొట్టుకున్నా సౌండ్ వచ్చింది. అందరు ఏమంటారు, అరే ఆడ నువ్వు పెట్టుకున్నావా పెట్టుకోలేదురా అని గుద్దాలు నమ్మేసి అందరూ అడుగుతారు. అరే పెట్టుకున్నారా బాయ్ అంటే ఎవరు నమ్మడు, ముడ్డ ఓడిపిస్తారు అందరూ. ఏమి కలనా సవన ఎవడా నిన్ను అడిగింది? మస్తు మంది అడిగిరానా, నిన్ను ఎవడు అడిగిరు ఇట్లా. ఎవడు అడుగుతాడు? ఒక 1000 మంది అడిగిరానా, 1000 మంది అడిగిరు. మరి నీకు నొప్పి లేవో లేరా కొట్టుకున్నప్పుడు? నీ పిల్ల అంటే రౌతు పెట్టుకున్నావా ఆడ? ఎందుకు రౌతు ఎందుకు పెట్టుకున్నావు? తాకకుండా. నువ్వు దమ్మే లేనోడు ఎందుకు కొట్టుకున్నావు? కొట్టుకున్నా నాకేం దమ్లే అన్న. నువ్వు దమ్మున్నావు అయితే రౌతు ఎందుకు పెట్టుకున్నావురా? అంటే మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళీ పెళ్లి ఏం చేసుకోము తర్వాత పెళ్లి చేసుకున్నా గుద్దలు దమ్మ అయితే అని అట్లా సైలెంట్ అయిపోయి రౌతు పెట్టుకున్నా. పెళ్ళా? ఫ్రెండ్స్, వీనికి కూడా పిల్లని ఇష్టం ఉండ, వీని అవతారం చూసి మాటలు చూసి వీనికంట పెళ్ళి అంట. కూడా పిల్లని సర్రా అంటే నాకు పిల్లని ఏరా అమ్మతో, నాకు పిల్లని ఏరంటే ఇగో ఇప్పుడే బరాబర్ చెప్తున్నా, చెట్టు కింద కూర్చొని చెప్తున్నా, చెట్టు కూర వేసుకుని చచ్చిపోతా పిల్లని ఏరా అంటే. ఎందుకురా? పిల్లని ఇవ్వకుంటే నువ్వేం చచ్చిపోతావు? నువ్వు మంచోనివే కదా. నా ఇన్స్టాగ్రామ్లో ఫోన్ చేసే ఇప్పుడు బరాబర్ ఒక 15 మంది 20 మంది వస్తారు అన్న. 15 మంది 20 మంది. ఫ్రెండ్స్, టోనీ ఫైటర్ ఇన్స్టాగ్రామ్లో ఫోన్ చేస్తే 15 మంది అమ్మాయిలు వస్తారట. నీకు లవర్ ఉందారా? లవర్ కాదు, మనకి లవర్ కాదన్నా, ఆంటీలు. ఆంటీలు ఉన్నారా? ఆంటీలు ఎంతమంది ఉన్నారు? 15 మంది, ఇంకెక్కువ మంది ఉంటారు. చూసిరుగా ఫ్రెండ్స్, ఈ టోనీ వీని అవతారానికి వీని వారానికి ఒకసారి తాళం చేసుకోవడానికి 10 మంది ఆంటీలు ఉన్నారట. ఫ్రెండ్స్, నేను వారానికి ఒకసారి కాదు, అన్న ఈసారి కావచ్చు, కానీ నేను రోజుకి ఒకసారి బి చేస్తా స్నానం. ఒకసారి నోరు తెరురా. చూసిరా ఫ్రెండ్స్, ఆ నోరు తెలిసినాక కూడా వీడు వారానికి ఒకసారి చేస్తాడా 10 రోజులకు ఒకసారి చేస్తాడా మీరే కామెంట్ చేయరు. కామెంట్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అప్పటిదాకా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. తెలుసు కదా నేను మీ తెగులు టోనీ అని. పోతా జైలుకి రాణి రత్నాలు లోపలికి. అరే నీ వీడియోలు చూస్తున్న వాళ్ళు నీ ఫాలోవర్స్ తప్ప నీ వ్యూస్ పెరుగుతుంది, కానీ వాళ్ళందరూ వాళ్ళ కామెంట్ చదివినావు ఎప్పుడైనా? కామెంట్ల గురించి నాకెందుకన్నా, నేను ఫేమస్ అయినా కాలేదా అది ఒక్కడే కావాలి నాకు, అంతే. ఇవ్వని గురించి నాకు సంబంధం లేదు. ఆడు ఏ కామెంట్ పెట్టుకున్నా సరే, కులాబా చెప్తున్నా, ఏ కామెంట్ పెట్టుకున్నా సరే నాకు సంబంధం లేదు. నేను ఫేమస్ కావాలా. నువ్వు బీర్ సీసా కొట్టుకున్నప్పుడు వాడు కామెంట్ చేసిండు, బ్రో పగులుతుంది అని ఒకడు, బ్రో అని ఒకడు, వీళ్ళంతా కామెంట్ చేసిర్రు. నువ్వు వాళ్ళకి ఏం చెప్తావు? అంటే పెట్టుకోమంటే మరి ఆయన పెట్టుకోమని తర్వాత నేను పెట్టుకోమను. వాడు కొట్టుకోలే కదా, ఆడ కొట్టుకోవాలని నేను కొట్టుకున్నా. నువ్వు కొట్టుకున్నాను పెట్టుకో, మరి ఆయన పెట్టుకోమను. మరి వాడు కొట్టుకోలేదా? కాదనా, నువ్వు అసలు నువ్వు బీర్ సీసా ఎందుకు కొట్టుకున్నావు? కాసామన్నా, ఇప్పుడు నేను కొట్టుకున్నా, ఆడ కొట్టుకోలే పెట్టుకోలే అని పెట్టుకోమని ఒకసారి కిందికి వెళ్ళి తెలుస్తాయి పలికిందా పలకలే అని. బీర్ సీసా వగిలిందారా? మరి బీర్ సీసా పలకలేదు. ఎందుకు? నీకు అంత పవర్ లేదు నీ గన్నుకు? పవర్ లేదా? ఇప్పుడు కొట్టుకుంటా బరాబర్, ఇప్పుడు కొట్టుకుంటా. బీర్ సీసా లేదు కదా ఇక్కడ కొట్టుకోనికి. నేను తెచ్చుకుంటా, ఫోన్ చేసే 10 మంది వస్తారు బీర్ సీసా పట్టుకొని. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తిగులు టోనీ ఫాలోవర్స్ చూడని ఉంటే బీర్ సీసాలు పట్టుకొని 10 మంది ఇక్కడ రండి, వచ్చి వాడిని కొడదాం. వాని గన్ను ఎంత పవర్ ఉందో తెలుస్తుంది. నీ గన్ను పవర్ పోతే నీ ఆంటీల పరిస్థితి ఏందిరా? అన్నా నా పవర్ ఎప్పుడు పోదన్నా, పొద్దులేస్తా, జాయింట్ కొడతా, కళ్ళు ఆగుతా, 90 కొడతా, గ్రౌండ్లో పోతా, క్రికెట్ ఆడతా, పెగ్గు కొడతా, మళ్ళీ తర్వాత అన్నం తింటా, మళ్ళీ తర్వాత కోటలు కొడతా, పోయి వంట, సాయంత్రం లేస్తా, మళ్ళీ పోయి కోటలు కొడతా, పోతా, క్రికెట్ ఆడతా. అట్లుంటా అన్న సామానా. ఫ్రెండ్స్, వీడు తెల్లారు లేచి నుంచి ఏం కొడతావురా? అది కోకోనట్ బి అన్నీ కొడతాడు. వాడు ఇంతకుముందుకి ఏం చెప్పాడు? మేస్త్రి పని పోతా, నాకు రోజుకి 800 అని చెప్పిండు. దమ్ము కొట్టేటోడు పని ఎడ పోతావురా నువ్వు? మరి పని పోతేనే పైసలు వచ్చేది. వారానికి ఎన్ని రోజులు పోతావురా పనికి? వారానికి 5 రోజులు పోతా అన్న, బరాబర్ 5 రోజులు పోతే ఎంత అన్న, రోజుకి 800.
లెక్క పెట్టాను 5 రోజులు ఎంత లెక్క పెట్టు. నువ్వు ఎప్పుడా నువ్వు డిగ్రీ ఈడికెళ్ళి ఆడదాకా డిగ్రీ చదివినావు కదా? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదివిన. ఎంత డిగ్రీ సెకండ్ ఇయర్ చదివిన. సిఎస్సి వొకేషనల్ కంప్యూటర్ సైన్స్. నాకు ఆ స్పెల్లింగ్ బి వెళ్ళిపోయి ఈ లెక్కలు రా కులవా చెప్తున్నా ఎందుకనా. ఇది వీని పరిస్థితి. ఇంకా ఆలోచారా నీకు? వాళ్ళు కాదు ఏబిసిల్ బి చెప్తా. వాళ్ళు చెప్పు ముందు. ఇది పరిస్థితి ఏంది? ఇలాంటి వాడు డిగ్రీ చదివినట. వాళ్ళు చెప్పొస్తలేదు, డిగ్రీ చదివి చెప్పనీకి రాలే. ఇప్పుడు చెప్పింది ఏంటి? నీ ఫాలోవర్స్ అడుగురా, నువ్వు కరెక్ట్ చెప్పినావు లేదు అడుగానా? నువ్వు అడుగు, ఫస్ట్ నువ్వు అడుగు. ఫ్రెండ్స్, దిగులతోని ఫాలోవర్స్ చూడన్నా ఈ వీడియో చూసినట్టయితే వాడు వాళ్ళు కరెక్ట్ చెప్పినో లేదో కామెంట్ చేయరు. ఇప్పుడు వాళ్ళు కాకుండా ఏబిసిలు అడగను. చెప్పురా ఏబిసిలు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చూసిరా ఫ్రెండ్స్, ఏబిసిలు అన్నా మీకు కరెక్ట్ అనిపిస్తే అది కూడా కామెంట్ చేయరు. పీ తర్వాత ఏమొస్తుందిరా? చూడు, ఇది వాని చదువుడు. పీ తర్వాత ఏమొస్తుంది అంటే కాదు ఫ్రెండ్స్. నన్ను నేను మీకు చేతులు పెట్టి దండం పెడుతున్నా ఫ్రెండ్స్, నా ఫాలోవర్స్ తరపున. కానీ నీ గుద్దవాళ్ళు తాగినప్పుడే నన్ను ఎంచుకుంటుర్రు. నా వాళ్ళు అనే వాళ్ళు నన్ను ఎంచుకుంటుర్రు. వాళ్ళే నన్ను ముడ్డ ఊపుతుర్రు. కానీ రేపు లాస్ట్కి ఎవరి తరపున వస్తా తెలుసా? పైకి వాళ్ళ తరపునే వస్తా. నన్ను ఎవడైతే రెచ్చగొట్టిండో ఆయన మీదనే పైకి రెచ్చగొడతా. తెలుసు కదా? అంత దమ్ముందా? అంత కుదరలా ఉందన్నా. ఎవరిని చూసినా అంతే. నాకు ఎవరిని చూసలేనా? నా పవర్ నాది, నా జిందగీ నాది, అంతే బస్. జిందగీ నీది. రోజు మేస్త్రి పని చేసుకుంటా. 800 సరిపోవానా? నిమ్మలంగా బతుకుతా. 800 ఏం చేస్తావురా రోజుకు? కూడా ఆగుతా, ఒక కళ్ళ ప్యాకెట్ ఆగుతా, ఇంట్లో పైసలు ఇస్తా, పోతా, తింటా, పంట. నువ్వు ఎన్నిసార్లు జైల్లో పోయినావురా? అలా ఎన్నిసార్లు జైల్లో పోయినావు? 2 సార్లు పోయినా. ఎందుకని? మర్డర్ కేసులో పోయినా, దొంగతనం కేసులో పోయినా. నీకు ఏమన్నా సిగ్గు అనిపిస్తలేదా? లేదన్నా, సిగ్గు లేదు, ఏం లేదు. సిగ్గు ఎప్పుడో వదిలేసిన. దొంగతనాలు, మర్డర్లు, సిగ్గు అనేది నా మనసులో నుంచి ఎప్పుడో బయటకు వదిలేసిన. నీకు మనసు ఉందా అసలు? ఉంది. ఎక్కడుందిరా? ఇదేందన్నా? ఫ్రెండ్స్, మనసు మీ మనసు ఏడుందో కామెంట్ చేయరు. మనకైతే మనసు లెఫ్ట్ సైడ్ గుండె దగ్గర ఉంటుంది. నా మనసు అయితే నా గుండె దగ్గర ఉంది. ఇంత ముందుకు ఏడుందిరా? ఇంతకు ముందు ఈడు ఉంది, బలం దగ్గర. ఇంత ముందుకు బలంలో ఉంది, ఇప్పుడు కొద్దిగా దగ్గర ఉంది, కిందికి జారింది. కింద జారదా అన్నా? మరి జారుతాయిరా? జారుతాయి. అన్నే ఉందా మళ్ళీ కింది జారుతుందా? ఇంకా జారది. ఈడికే లాస్ట్ అన్న. నీకు మళ్ళీ ఒకసారి జైల్లోకి పోతే అప్పుడు కింది జారుతుంది. ఎవడన్నా చేసుకో జైలుకి. ఎవడు? అరే నువ్వు ఈ లంగ మాటలు మాట్లాడితే ఎవడని మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. ఎవడో మిక్తారా? బరాబర్ మాట్లాడతా. అయామ్ अच्छा बात कर तू अच्छा बात करते हो, मैं अच्छा बात करता हूँ. तू गलत बात करते हो, मैं गलत बात करता हूँ. कुछ भी है హిందీ వచ్చేటోళ్ళకి ఎన్నురే. అరే నువ్వు కోమా పోయినావు ఎప్పుడైనా? కోమా అన్నా నేను రోజు కొమ్మాలను ఉంటా అన్న. నేను రోజు కొమ్మాలను ఉంటా. రోజుకి ఎన్నిసార్లు పోతావురా కోమాకు? రోజుకు 3 సార్లు పోతానా. ఎవరిని బీలెక్కేయా, అమ్మ నాన్న బీలెక్కేయా. నేను టైమింగ్ ఏంది నీ కోమా టైమింగ్? మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ఎన్ని గంటలకు పోతావు పోయినప్పుడు? అలా 2 గంటలు. ఫ్రెండ్స్ చూసిరు కదా, వీడు రోజుకు 3 సార్లు కోమాకు పోతాడట. కోమాకు పోయినప్పుడు అలా 2 గంటలు, పొద్దున్న 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. అరే నీ భాషలో కోమా అంటే ఏంది? కోమా అంటే ఏంటి తెలుసు కదా? మత్తు పదార్థం అంటారా బాబు. అరే వాడు కామెంట్ చేసిండు, చచ్చిపోతావు. అవుతా, అన్నీ అవుతానా? ఆయనకెందుకనా? అరే నీ వీడియోలు చూసుకోరా, నీ ఫాలోవర్ కాదు, నీ ఫ్యాన్. అసలు నా ఫాలోవరే. ఆడు వచ్చిన పెంచుతుండా, లేకుండా ఆడు నాకు పైసలు ఇస్తా. అరే నీకు మంచిగా చెప్తుండు కదా. అంటే మంచిగా చెప్తున్నా అంటే మా ఇంట్లో మా అమ్మ నాన్న లేరు మంచిగా చెప్పండి.
మీ అమ్మ నాన్న చెప్తే నువ్వు ఉంటలేవు కదా. నేను విన్నానా, నేను ఇవ్వాలి మాట విన్నానా, ఫ్యాన్ చెప్పినా వీడు వినడాట. ఈయన అస్సలు వినా, ఈయన ఇటువంటి క్యారెక్టర్ ఉంది. ఆడేవాడన్నా ఫ్రెండ్స్ చూసిరు కదా, తిగుల్ ఫైటర్. వీడు వీడియోలో కింద మీరు కామెంట్ చేస్తుంటారు కదా, మీ కామెంట్ ఎంత అయితే మీరు వాడిని మంచి కోరినా వాడు మిమ్మల్ని తిడుతున్నాడు. అటువంటి క్యారెక్టర్ వీని అవతారం. ఫ్రెండ్ తెలుసు కదా, పోతా జైలుకి రాణి రత్న లోపాలకి. ఇప్పుడు కొడంగల్ శేఖర్ గారికి నటనం స్టారు, అవునా, మేడిపల్లి స్టారు, ఇవన్నీ స్టార్లు పెట్టుకురు కదా. అవునా, నీది నువ్వు ఎప్పుడైనా స్టార్ అనుకున్నావా? నేను ఎప్పుడు స్టార్ అనుకోలే, కానీ గుద్దాలు అమ్ముంటే రమ్మను నా పేరు చెప్పుకొని అన్న గలీజ్ చేస్తుర్రు. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పుకొని నేను గలీజ్ చేస్తారు. మేడిపల్లి స్టార్, ఉసేగర్, కొడంగల్, అరే జయపూర్ మా. అరే చాలా మంది నీకు కామెంట్ చేస్తుర్రా అన్నా, అరే నీకు కూడా ఒక స్టార్ బిరుదు ఇచ్చిర్రు అన్నా. నాకు స్టార్ ఇచ్చిర్రన్నా, నేను దానికి వెనుక పోను, నాకు ఫాలోయింగ్ అనేది నాకు ఇచ్చిర్రు. కానీ ఎట్లా ఇచ్చిర్రు అంటే రాజధాని ద్వారా తెచ్చిర్రు. ఇప్పుడు అనుకో కమ్సే కమ్ చెప్పి ఒక 30,000-40,000 పెట్టినానికి, తాగుడికి అని, బట్టలకి అని, చెప్పులకి, అవన్నిటికి. ఎందుకు పెట్టినవరా? ఎందుకంటే నాకు గుద్ద వాళ్ళపన్న. మీరు ఇద్దరు కలిసి నువ్వు ఎట్లా సంపాదించా? అన్నా, నా కష్టం రోజు నా కష్టం పైసలు అన్న, అవి నా సొంత పైసలు ఇప్పించిన అని రీతి రివైలే ఫేమస్ అయినా అని రుబాబ్ దింగుతుండు. ఆడేడే దొరికితే ఆడిని ఆడ రచ్చ అమ్మోలే, ఎవరు వచ్చినా సరే. వాడు ఫేమస్ అయిండాడు అన్నా, వాడు ఫేమస్ అయిందా? అది ఆయన మనసులో అనుకుంటుండు నేను ఫేమస్ అయినా, నాతో 10 మంది వచ్చి సెల్ఫీలు దిగుతారు, అది దిగుతారు, ఇది దిగుతారు, అదే అని. సెల్ఫీలు దిగుడు, అది దిగుడు, ఇది దిగుడు నక్కో అంతే. ఎవరి సపోర్ట్ మనకు వద్దు. ఎవరి సపోర్ట్ ఉంటే ఏమైతే అన్న, ఇప్పుడు నువ్వు వస్తావు, నువ్వు 10 మందిని వేసుకొని వస్తా, నువ్వు ఒకరిని సంపాదించి ఏం చేస్తా, తర్వాత ఏం చేస్తావు అన్న, ఏం చేయలేవు. నువ్వు కూడా ఫేమస్ అయినవారా? నేను ఫేమస్ అయినా అని నేను అంటలేదు, మరి వాడు అనుకుంటుండు. కానీ నాకు ఆలోచన ఉంది, ఇంకా ఫేమస్ అవుతా. అంటే ఇంకా అంటే ఇప్పుడైనా ఇంకా అవుతా. నీతో సెల్ఫీ దిగిరా ఎవడనా? అన్నా దిగిరా అని చెప్పుకున్నాను. ఫ్రెండ్స్, వీని దగ్గర సెల్ఫీ దిగినోడు ఎవడు నాకైతే అనిపిస్తలేదు సెల్ఫీ దిగిరా అని. నాకు పక్కన కూర్చుంటే ఏదో స్మెల్, ఎలుక తెచ్చిన స్మెల్ వస్తుంది, మందు వాసన తప్ప ఏం రాదు. వీని దగ్గర సెల్ఫీ ఎవడు దిగాడు? పొద్దున మందు తాగుడు, కళ్ళు తాగుడు. అన్నా ఇంత పొద్దుగాల ఏందన్నా, ఇంత పొద్దుగాల ఆడవు నువ్వు. ఎంత అవుతుంది అన్నా టైం? బరాబర్ 2 బజే అంటే పొద్దున ఎన్ని గంటలకు స్టార్ట్ చేసినావురా? పొద్దుగాల 8 గంటలకు స్టార్ట్ చేసినా, 5 గంటలకు స్టార్ట్ చేసిన కళ్ళు తాగాడు. చూసినా ఫ్రెండ్స్, పొద్దున 5 గంటలకు వాడు కళ్ళు, మందు అన్ని కలుపుకొని తాగుతాం, సింగిల్ అన్ని బరాబర్ మిక్స్ చేస్తానే ఇట్లా మాట్లాడతాం, లేకుండా కాలేపోయి. అసలు నీ గోల్ ఏందిరా? నీ లైఫ్ లో గోల్? నా గోల్ ఏం లేదన్నా, ఇగో నాకు ఒక లవ్వర్ అనేది లేదు, లంచ్ ఏది అనేది లేదు. మా అమ్మ మా నాన్న చూసే సంబంధం నేను చేసుకుంటా. అది ఆస్తి ఉన్నా సరే లేకున్నా సరే పెళ్ళి చేసుకుంటా. పెళ్ళి చేసుకుని సాగితే సెట్ కావాలి. సెట్ అంటే ఎట్లా? ఒక సావేంగుడు అయినా సరే, కాలు చేతు నరికి పడి దెంగుడు అయినా సరే, కోట్లు కావాలా మనకి. అరే ఇవన్నీ సాగకొడితే నువ్వు జైల్లో పోతావు కదా. జైల్లో పోతే ఎంతసేపు అన్నా, పోకమే పెట్టే జైలు మా అంటే 1-2 నెలలు, మళ్ళీ రిటర్న్ వస్తాం. అసలు నీకు పెళ్ళి ఎందుకురా? పెళ్ళి ఎందుకు, పెళ్ళం ఎందుకు? పెళ్ళం ఎందుకంటే అంటే మొగోడు అన్నప్పుడు పెళ్ళి ఉండద్దు, పెళ్ళం ఉండద్దు అన్న. పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని వచ్చినప్పుడు కష్టపడాలి. నువ్వు మేస్త్రి పని అన్నావుగా, ఆ పని చేసుకో. అంటే కష్టపడితేనే సుఖమా, లేకుండా సుఖం కదా? అరే ఫస్ట్ కష్టపడితేనే తర్వాత సుఖం ఉంటుంది. నువ్వు మర్డర్లు చేసి, వాణ్ణి నరికి, వీణ్ణి నరికి, దొంగతనాలు చేసి జైల్లోకి పోతే నిన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయి పరిస్థితి ఏంది? నమ్ముకొని వచ్చిన అమ్మాయి పరిస్థితి ఏంటి అంటే, అది ఎందుకు పెళ్లి చేసుకుంది అసలు? మరి నన్ను ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ మూర్ఖుడిని ఎవరైతే
రాత్రి Friends, పండుకున్నప్పుడు మీరు కాలంలో అవన్నీ పెళ్లి గురించి మాట్లాడకూడదు. ఆలోచిస్తే కుళ్ళబాటు చెప్తున్నా. ఇన్ని గుర్తుంచుకోరి. అన్న బరాబర్ చెప్తున్నా, అన్న ఇగో కావాలని చెప్తాడు, మీరు ఎవరు పట్టించుకోకరు మాటలు, కామెంట్లలో పెట్టుర్రు మెసేజ్లు అంతే, పేర్లు మెన్షన్ చేయరు, అప్పుడు అన్నకు అర్థమైపోతాయి, తెలుసు కదా. తిగులతోని అంటారా బాబు, గుర్తుపెట్టుకో, ఈడే తిగులతోని ఆడు. వీడిని ఎప్పుడన్నా పెళ్ళి అని పిల్లనైతే చూశారు, వీడి పరిస్థితి ఇది. వాడు పెళ్లి చేసుకున్నా కానీ మళ్ళీ జైలుకే పోతాడు. లేపుకొని వచ్చేస్తాను, కాలిపి లేపుకొని వస్తా, ఇప్పుడు వస్తా నా ఎవరు లేపుకొస్తారా? ఇప్పుడు వస్తా, ఎవరు ఇప్పుడు లేపుకొస్తారు? వస్తా, ఎవరిని బరాబర్ వస్తా. ఏడా ఇప్పుడు నీకు ఒక లవర్ కూడా ఉందా? ఇంకా లవర్ ఏందన్నా, ఇంకా నా గురించి అయితే పరాశన అవుతావు అన్నాను, ఏందన్నా గమ్మత్ మాట్లాడతావు. వీడిని లవ్ చేసాడు వాడు. అయ్యా అంటే నేను మొగోని కదా, లేకుంటే ఆడదాను కదా. అరే మొగోని వేరా, నీ అవతారం చూసి ఎవడరా నీ లవ్ చేసేది? అంటే నా అవతారం అంటే ఏమన్నా కొన్నిగా లాగుందా, లేకుంటే ఉడుము లాగుందా నా అవతారం? నేను చెప్పుడు కాదు, నీ ఫాలోవర్స్ నాడు నా ఫాలోవర్స్ నాడు ఎట్లుందో. ఫాలోవర్స్ ఏందన్నా కామెంట్లు అట్లనే చెప్తారు, కామెంట్లు అన్ని కుదిపినాయి. మనం నువ్వు ఆగురా అన్నా ఫ్రెండ్స్. చూడండి వీడి ఫేస్ జాగ్రత్త చూడండి, వీడు ఎట్లా ఉన్నాడో, వీని అవతారం ఏందో కామెంట్ చేయండి. వీనికి పిల్లనిస్తారట, వీనికి ఒక లవర్ ఉందట, ఆ లవర్ ఎట్లా ప్రేమించిందో వీనికి నాకైతే అర్థమైతలేదు. వీని అవతారం చూసి మీరే కామెంట్ చేయాలి, వీనికి లవర్ ఉందా లేదా. ప్రాబ్లం ఉంటే వానితోని మాట్లాడుకో, వాడిని ట్రోల్ చేసుకో. చేయాలి ఫస్ట్ నువ్వు చేసిన వాడు చేసిన నేను చేయలే, చేసిండు. ఆమ్నెస్ ఉంటుంది వైట్, ఆమ్నెస్ ఉంటుంది వైట్, నీ నోట్లో నేను కొడితే వైట్ అంటే నోట్లే కొడితే వైట్ కాదురా, అంబులెన్స్ ఉంటుంది వైట్, 2 బీర్లు తాగితే అవుతా అని ఓడన్నాడు. ఇంకోటి ఏమన్నాడు, నోట్లో కొడితే వైట్ అన్నాడు. మరి అలాంటప్పుడు వాడు నీ నోట్లో కొట్టినప్పుడు నువ్వు వాడి నోట్లో కొట్టు, వాడి ఫ్యామిలీ జోలికి ఎందుకు పోతున్నావు? అంటే ఇప్పుడు అన్ని నోట్లో కొట్టడానికి మళ్ళీ ప్లస్ ఆయన తరపున ఎంతమంది అంతమంది కొట్టడానికే ట్రోల్ చేస్తున్నా. వాళ్ళ ఫ్యామిలీని ఎందుకంటావు, వాడిని కొట్టు. ఫ్యాన్ కుళ్ళబా చెప్తున్నా, నువ్వు ఎంతమంది అనే తెచ్చుకోరు, నేను ఒక్కడిని బి వస్తా, ఎవరిని బి భయపడా, చచ్చిపోయినా సరే. చచ్చిపోయేటప్పుడు కంసీకొని చెప్తున్నా, 2-3 అయినా సాగు చచ్చిపోతా. ఎవరిని చంపుతావరా? ఆపోజిట్ సాగు ఇంకా. ఇప్పుడు రిజ్జు గౌడ్ వచ్చి నీకు ఫోన్ చేసి టోనీ ఇంటర్వ్యూ కావాలంటే ఏం చెప్తావు? అన్న ఒకటే మాట చెప్తున్నా, కుళ్ళబా చెప్తున్నా ఫ్రెండ్స్. అరే విజ్జుగా స్వామి రచ్చ అని యూట్యూబ్లో ఛానల్, ఈ వీడియో వస్తే ఆమె ట్రోల్ చేస్తా. ట్రోల్ చేస్తున్నావు? చేస్తా, చేయకుండా మరి ఏం చేయాలి? కొడంగల్ శేఖర్ గారిని ట్రోల్ చేసినావు ఫస్ట్ నువ్వు. ఆ బ్లాక్ లో పెట్టిన అయిపోయింది. మరి ఫస్ట్ నువ్వు ట్రోల్ చేసినావు? ఫస్ట్ ఆడే చేసిన తర్వాత నేను చేసిన. వాడు చేయలే, నువ్వు చేసినావు. ఆడే చేసినాను అన్న, కావాలని ఇంటర్వ్యూ రమ్మను, ఇంటర్వ్యూలో మాట్లాడదాం. కొడంగల్ శేఖర్ గారిని పిలిపించి ఇక్కడికి పిలిపియానా? పిలిపించినాక ఏం మాట్లాడతావు రా? కూడా ఫస్ట్ ఎవరు చేసినా అది మాట్లాడనా. ఫస్ట్ నేను చేసిన అంటే నా పొల్లు ఆడ చేసిన అంటే ఆయన పొల్లు ఓటు అంతే. నీ ఐడియా ఏందిరా? నా తిగులు టోనీ అని ఉంటుంది అన్న, తిగుల్ ఫైటర్. నీ ఫస్ట్ టోనీ ఉండే పేరేంది మార్చుకున్నావు నువ్వు? టోనీ అని కింద ఉంటుంది అన్న. ఫ్రెండ్స్ చూసారు కదా, వీడిని ట్రోల్ చేసినందుకు వాడు అంత కోపంతో వాడు నెత్తికొట్టుకుంటున్నాడు. ఫస్ట్ వీడు ట్రోల్ చేసి రాజు డేంజర్ స్మైల్ కానీ ట్రోల్ చేసి వీడిని ట్రోల్ చేస్తే ఇప్పుడు రేస్ అవుతుండు. చూడండి ఫస్ట్ వీని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినాక ఫస్ట్ ఇదే ఉంటుంది. నా ఇంటి కాడ కోడి పోయిందిరా సాలే, 15,000 కోడి లంజోన్ బుద్ధవాళ్ళు తాగొచ్చి ఎత్తుకోవద్దు సాలే. అంటే నా 15,000 కోడి తెంగిపోయినప్పుడు ఏం లేదు కానీ మాట్లాడితే ఏమన్నా వచ్చిందా అన్న? 15,000 కోడి తెంగిపోతాడు. ఫస్ట్ ఎవరు ట్రోల్ చేసింది? నీ అకౌంట్ లో ఫస్ట్ ట్రోల్ మొదలు పెట్టి నువ్వు. నువ్వు ట్రోల్ గురించి నువ్వేది అవన్నీ కాదన్నా, నేనే మొదలు పెట్టినా రైటే, దానికి ఒప్పుకుంటా. కానీ కోడి తెంగిపోయింది ఎవడంటే రాజు. వాడి రాజు డేంజర్. ఎంత రాదు కోడి విలువ? 15,000. 15,000 కోడి ఉంటుంది. 15,000 కాదు, నీకు 2,000-3,000 కోట్ల కోడిని చేస్తా. కోట్ల ఫ్రెండ్స్ చూసేదా? 2,000 కోట్ల కోడి ఉందట. నేను తీసుకొస్తానా? నువ్వు తీసుకొస్తా? నేను తీసుకొస్తా. నువ్వుదా కుల్లాబాద్ నా వెనకాల. నీకు రాజు డేంజర్ గాడు కోడి ఎత్తుకోపోయినట్టు నీకు ప్రూఫ్ ఏంది? ప్రూఫ్ ఏంటంటే నాకు ఒక మాట అయిపోయింది, కుల్లాబాద్ చెప్తున్నా ఎందుకు అని అందరూ సోషల్ మీడియా ఎదురుగా ఎందుకు కానీ. ఏం మీడియా? సోషల్ మీడియా
సోషల్ మీడియా అందరూ ఎందుకు కానీ కుల్లబాద్ చెప్తున్నా నిజం చెప్తున్నా. అలా చెప్పిండు, అరే టోనీ మీ ఇంటికాడ కొళ్ళు ఉన్నాయా, పెట్టెలు ఉన్నాయా, పుంజులు ఉన్నాయా అది అని అంటే, మామ మస్తు ఉన్నాయి మామ అదే అని చెప్పి గుద్దలు తాగినాం అన్న సామన్న. గుద్దలు తాగినాం, వీడియోలు చేసినాం, అన్నీ చేసినాం. అవన్నీ చేసిన తర్వాత నేను వీడియోలు అప్లోడ్ చేసుకున్నా 2-3 రోజులు అవుతున్నాయి, 4 రోజులు జంపు కోడిపుంజులు. ఎవరి మీద పెట్టాలా మళ్ళా? నీకు రాజు డేంజర్ గానికి ఎట్లా పరిచయం అయింది? ఎట్లా ఇన్స్టాగ్రామ్ అన్న అలా చేసిండు. ఏమని? హాయ్ అని. నువ్వేమన్నావు? హాయ్ అని పెట్టినా నేను. తర్వాత ఏడ కలిసిరు? జయపూర్లో కలిసి ఏం చేసిరు? నేనే ఆపిస్తున్నా అంటే వేసుకోలేకే కడ్డాయిలు లేకున్నా ఇప్పించిన, చెప్పులు ఇప్పించిన, బట్టలు ఇప్పించిన, షర్ట్లు ఇప్పించిన, అన్ని విశ్వాసం లేదు. వానికి ఇప్పించినావు కరెక్టేరా, నువ్వు వేసుకొని కూడా బట్టలు లేవు కదా సరిగా. అన్నా ఏందన్నా ఏదిరా అది పొక్కల పాయింట్? ఇప్పుడు జనరల్ ఫ్యాషన్ అన్న ఇది. ఏం ఫ్యాషన్? ఇప్పుడు ఉండే జనరల్ ఫ్యాషన్ ఇది. జెండర్ ఫ్యాషన్, జనరల్ ఫ్యాషన్ ఇప్పుడు ఉండే జనరల్ ఫ్యాషన్ ఇది. మీరు కలిసినప్పుడు ఏం తాగుతారు? ఏం తాగుతామన్న? మందు బీర్లు అంతే, ఇంకేం తాగం. ఏం మందు? రాయిస్టాగు, ఐబిఓ ఏదో ఒకటి, రెండిట్లలో ఏదో కూడా ఆగుతాం అంతే, వేరే ఏం తాగం. చీప్ లిక్కర్ తాగుతారు? చీప్ లిక్కర్ అన్నీ ఎక్కడనే ఆగుతా, అన్నీ కుసబెట్టి లేపేస్తా పైకి, అంత దమ్ముంది నాకు. పైకి లేపుతుంటే చెట్టు ఎక్కిస్తావా? చెట్టు ఎక్కడిచి కాదు, ఒక్కసారి నా జోలికి రమ్మను, అప్పుడు నేను చూపిస్తా. భయపడుతురే వాళ్ళు? భయపడుతున్నారు అవటే నేను ఇప్పుడు నేను ఇట్లున్నా, భయపడకుండే ఇట్లా ఎందుకుంటుండే. ఓకే, నీ ఫాలోవర్స్కి లాస్ట్కి ఏం చెప్తావు? నా ఫాలోవర్స్కి నేను ఒకటే చెప్తున్నా, ఫ్రెండ్స్ నాకు ఫాలోవర్స్ లేకున్నా కానీ ఫ్రెండ్స్, నా ప్రతి ఒక్క వీడియోకి లైక్ ఒకటి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఒకటే ధన్యవాదాలు చెప్తున్నా. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీకు నమస్కారాలు పెడుతున్నా. ఆ వీడియో ఎంతో వేల మందికి, లక్షల మందికి చేరిపోవాలని మీకు ధన్యవాదాలు చెప్తూ నేను కోరుకుంటున్నా.